ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. సీరియల్స్ తక్కువ చూసే వాళ్ళైనా కూడా గుర్తుపట్టే ఒక గెస్ట్. తను ఎవరో కాదు, శ్రీవాణి అండి. సో నెగిటివ్ షేడ్ అయినా పాజిటివ్ షేడ్ అయినా ఎలాంటి షేడ్ అయినా కూడా తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేస్తారు ఆవిడ. అది మాత్రమే కాకుండా తను ఒక మంచి డాన్సర్. అంతేకాదండి, ఈవెంట్స్ చేస్తారు, యాంకరింగ్ చేస్తారు, యాక్టింగ్ అయితే ఇంకా సూపర్గా చేస్తారనుకోండి. ఇది మాత్రమే కాకుండా ఒక మదర్గా, ఒక భార్యగా, ఒక ఫ్రెండ్గా, ఎలాంటి ఒక రిలేషన్షిప్నైనా కూడా తనకంటూ ఒక ఒక స్ట్రెంగ్త్ క్రియేట్ చేసుకునే విధంగా తను చూసుకుంటారు. ఒక మేనేజబుల్ పర్సన్ అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. అండ్ ప్రొడక్షన్ కూడా చేశారు, మంచి షోస్ని కూడా మనకు అందించారు. సో మరి తనతో సరదాగా కాసేపు మాట్లాడదాం. హలో శ్రీవాణి గారు. హాయ్ అనిత, ఎలా ఉన్నారు? నేను సూపర్. నువ్వని మాట్లాడుకుంటూ బెటర్ ఏమో. మీరు అలా అంటారా? అయితే ఓకే, కానీ కొంచెం కష్టమేమో నాకు, ఎందుకంటే నేను ఎక్కువగా మిమ్మల్ని కలవలేదు. ఓకే, నిన్ను ఎక్కువగా కలవలేదు, ఒక 2 times. ఐ థింక్ ఇది సెకండ్ టైం అనుకుంటాను. అవునా? నాకు మాత్రం నేను చాలా సార్లు టీవీలో చూస్తే మా అమ్మాయి అని చెప్పేసి ఫీలింగ్ తోనే అలా మాట్లాడేస్తున్నాను. చూసారా, ఇలా అట్రాక్ట్ చేసుకుంటారండి. అయ్యో నిజమేనా కదా, ఎప్పుడు టీవీలో చూస్తుంటే మన అమ్మాయి అని చెప్పేసి మాట్లాడేసుకుంటాం. హలో అండి, మీరెలా ఉన్నారని ఇప్పుడు కొత్త వాళ్ళు కలిస్తే ఎలా మాట్లాడతాం, అలా మాట్లాడినట్టుగా నాకు ఇష్టం లేదప్పా. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను ఉంటుంది చూసాను. ఆ పాట ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పటివరకు ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను, ఎవరికి పాడలేదు, ఇప్పుడు పాడాలేము. బట్ చాలా బాగుంది. వామ్ వెల్కమ్. అంటే నేను మీకు వెల్కమ్ చేసినట్టు కాదు, నీకు చేసినట్టు కాదు, నాకు వెల్కమ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా, నేను మయూరి ఆఫీస్లో చూసినప్పుడు ఫస్ట్ ఒకే మాట అన్నాను, పిచ్చి ఫోటోజెనిక్ అండి మీరు అని అన్నాను ఆ రోజు. గుర్తుందో లేదో, బట్ ఎంతోమంది అని ఉంటారు. బట్ ఈరోజు నిన్న అదే అంటున్నాను నేను. చాలా అంటే బ్లెస్డ్. ఇది ఓ పెద్ద కాంప్లిమెంట్. అండ్ మన అమ్మాయి అన్న ఫీలింగ్ అలా చూడగానే ఉంటుంది. నాకు తెలిసి ఎవరైనా లొకేషన్లోకి వస్తే కూడా నిన్ను వెంటనే వచ్చి మాట్లాడేస్తారు, అసలు ఆలోచించరు. నిజమేనా ఇది? థ్యాంక్స్ టు మై మామ్ అండ్ డాడ్. ఓకే, సో కాంప్లిమెంట్స్ అయిపోయాయి నాకు తెలిసి. బూస్టప్ కూడా నా మనసులో ఉందంతా చెప్పేశాను. ఇప్పుడు బుర్రలో తిరుగుతుందంతా కూడా అడగాలి. ఫస్ట్ నాకు తెలియాలి చాలా విషయాలు. చాలా మంది చాలా అందంగా ఉన్నావు అంటారు, కానీ చూడగానే అట్రాక్టివ్గా ఉన్నావు అమ్మా అని చెప్పేసి ఫ్రమ్ ది ఫస్ట్ అలాగే ఉంటుంది. అదే కదా చాలా ఇంపార్టెంట్, అట్రాక్టివ్గా ఉండడము. అండ్ అలాగే ఎక్స్ప్రెసివ్ అని అనొచ్చు. ఐ థింక్ ఎక్స్ప్రెసివ్, వెరీ ఎక్స్ప్రెసివ్. కళ్ళతోనే ఏ భావమైనా పలిగించడం అంటే అంత తెలియదు, కానీ ఓకే, చూడగానే అయితే మా అమ్మాయి, మా తెలుగు అమ్మాయి అని అయితే అంటారు చక్కగా. అంత తెలియదు కానీ చూడగానే తెలుగు అమ్మాయి, మన అమ్మాయి అని అంటారు. బట్ ఎక్స్ప్రెసివ్ అండి, అదే నేను నా తరఫు నుంచి నేను నీకు ఇస్తున్న కాంప్లిమెంట్ అనుకోవచ్చు. సో ఏ క్యారెక్టర్స్ అంటే మీకు జనరల్గా ఎక్కువ ఇష్టం చేయడానికి? ఏ క్యారెక్టర్ డిఫరెంట్గా ఏదన్నా చేయడం ఇష్టమే. ఓకే, ఎనీథింగ్ లైక్ నెగటివ్. యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకు ఏ క్యారెక్టర్ అయినా డిఫరెంట్గా, అంటే ఇప్పటివరకు చేసింది కాకుండా కొత్తగా ఏది చేసినా నాకు ఇష్టమే. ఓకే, అంటే చేసి నాకు చేయడం అనేది ఇంట్రెస్ట్. ఇప్పుడు నీకు చెయ్యని క్యారెక్టర్ ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఇప్పుడు చెయ్యని క్యారెక్టర్ ఎక్కడి నుంచి? ఎన్ని సీరియల్స్ చేసావు ఇప్పటికి? నేనా ఇప్పటివరకు ఒక 22 సీరియల్స్ చేశాను. మరి చెయ్యని క్యారెక్టర్ ఎక్కడి నుంచి తెమ్మంటావు? హలో, ఎన్ని రకాల క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి తెలుసా? నేను తొక్కలో చేసింది 22 సీరియల్ మాత్రమే. మనం మెగా హీరోస్ చేసిన ఎన్ని క్యారెక్టరైజేషన్స్ అండి. అలా అంటారా? అంతే కదా. మరి ఎందుకు అలా కొత్త క్యారెక్టర్ మీరు చెప్పినా కూడా రావట్లేదా? చెప్పినా కూడా రావట్లేదా అంటే అలా ఏం లేదు. కొన్ని వస్తున్నాయి, దానికి నేను కొన్ని వస్తున్నాయి, అవి నాకు నచ్చట్లేదు. కొన్ని ఏమో నేను చూస్తుంటే అవి నాకు వస్తే బాగుండు అనుకుంటున్నాను, కానీ ఆ అవకాశాలు ఏమో కుదరట్లేదు. అలా అవుతున్నాయి అనమాట. అరే ఈ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది, నాకు వచ్చింటే బాగుండే అని చెప్పేసి నేను కొన్ని ఫీల్ అవుతూ ఉంటా. కొన్ని ఏమో ఆల్రెడీ చేసినాయి, ఇవి ఈ టైప్ ఆల్రెడీ చేసింది కదా, ఇంకా బాగా చేస్తుందేమో అని మళ్ళీ చేసినటువంటి వాటినే పిలవడం జరుగుతుంది. సో కొత్తగా నా మీద ఎవరు ప్రయోగం చేయట్లేదు అన్న బాధ అయితే నాకు ఉంది. చూసారా ఎంత. నాకైతే యాక్టింగ్ అనేది ఇష్టం, ప్యాషన్. కొత్తగా అంటే నేను చేయగలుగుతానన్న చేస్తానో లేదో నాకు తెలీదు, బట్ నేను డెఫినెట్గా నాకు రాకపోయినా నేర్చుకొని చేస్తానన్న కసి అయితే నాలో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఎవరన్నా అది చేస్తానో చేయనో తెలీదు అన్నారు చూసారు. కానీ ఇది కష్టం అండి, నువ్వు అనడం కష్టంగా ఉంది. చూద్దాం ఇంటర్వ్యూ ఎండింగ్ కల్లా నేను నువ్వు అనగలిగితే ఓకే, నాకు మీరు వస్తుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది, అటు ఇటు క్లమ్జీ వస్తుంది. సో ఆ హాట్ సీట్లో కూర్చున్నప్పుడు డెఫినెట్గా ఆపోజిట్లో ఎవరున్నా సరే మీరు అనే మాట్లాడాలి. నాకు తెలియకుండా నేను యాంకరింగ్ షోస్ చేసేటప్పుడు చిన్నపిల్ల వచ్చినా మీరు ఏంటండి అనేస్తాను, తెలియకుండా అది అలవాటైపోయి. ఓకే, సో ఇంకా ఓకే క్యారీ ఆన్. సో యాంకరింగ్ గురించి అన్నారు కాబట్టి, ఎప్పుడో అంటే ఒక 15 years బ్యాక్ చైల్డ్ యాంకర్గా వచ్చారు మీరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాము, కొంచెం అటు ఇటుగా మారుతున్న ఎక్స్ప్రెషన్స్, లైక్ ఫేస్, ఆ వార్మ్ వెల్కమ్ ఎవరిని చూసినా కూడా మీరు రిసీవ్ చేసుకునే విధానం, అంటే ఏదైనా సరే ఎలాంటి గోల్ ఉన్నా మీకు, లైక్ ఓటమి కావచ్చు, గెలుపు కావచ్చు, రిసీవ్ చేసుకునే విధానం ఉంది చూసారు, అది అసలు మారలేదు. మీరేమంటారు? నేర్చుకున్నానంటాను. అంతే అంటారా?
ఫస్ట్ తర్వాత నీకు ఏ కోపాలు ఉన్నా ఏమున్నా అవి తర్వాత చూపించుకో. ఫస్ట్ మనిషి కనిపించిన వెంటనే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అని ఒక చక్కటి స్మైల్తో వాళ్ళకి వెల్కమ్ చెప్తే వాళ్ళకి మన మీద ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోయి మళ్ళీ మనల్ని అంతే ఆప్యాయతంగా మనకి హాయ్ చెప్తారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అలాగే చెప్తాను. ఓకే, కానీ అది అంత ఈజీ కాదని నేను అనుకుంటాను, మీరేమంటారు? ఈజీ కాదండి, 15 years ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అని కాదండి, చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కొత్తగా హలో అండి బాగున్నారా అన్ని క్యాజువల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పరిచయం ఉన్నా లేకపోతే ఎవరైనా మన వైపు చూసారంటే హలో అండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు నా వైపు చూసారంటే హలో అండి, ఇది అలవాటు అయిపోయింది నాకు. ఓకే, సో అంటే అది మంచిదని నేను అనుకుంటున్నాను. చాలా చాలా మంచిదండి, నిజం చెప్పాలంటే చాలా మంచిది. కాకపోతే ఏంటంటే అంత ఈజీగా అన్ని మర్చిపోగలగడం అన్నది అది దేవుడిచ్చిన వరం. అది కూడా ఇంకొక వరం అని మీకు అనుకోవచ్చు. నాకైతే సీరియస్ ఎవరి మీద కోపం ఉందంటే ఆ టైంకి నేను తీర్చేసుకుంటాను లోపల పెట్టుకోకుండా. అయిపోయిందా అమ్మాయి అయిపోయిందమ్మా నాకు నీ మీద కోపం వచ్చింది లేకపోతే మళ్ళీ నేను మాట్లాడలేనని డైరెక్ట్గా ముందు చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేసేస్తాను. చాలా మంది మిగతా వాళ్ళు కూడా నా మీద కనుక కోపం ఉంటే అలాంటివే చెప్పేసి నాతో మళ్ళీ మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు కోపం వరకు వచ్చేసింది, ఎక్కడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కోపం దగ్గర ఆల్రెడీ ముందుకు వచ్చేసాం మనము. సో మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి ఒక 7th క్లాస్లో, అరౌండ్ 7th క్లాస్ అయినా 8th క్లాస్లో వచ్చారు. 7th క్లాస్లో ఈటీవీలో సినీ రంజని మనోరంజని అనే ప్రోగ్రామ్తో స్టార్ట్ చేశాను. సో అది ఆల్మోస్ట్ అందరికీ ఆడియన్స్కి కూడా తెలుసు. కానీ ఫస్ట్ మీరు కెమెరా ఫేస్ చేసిన ఫీలింగ్ మీకు ఎలా ఉంది అసలు? మీరు అంటే కెమెరాని ఫేస్ చేస్తున్నప్పుడు 7th క్లాస్ అంటే చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు ఆడుకోవడము లేదంటే ఇంకేమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉండడం, డాన్స్ చేయడం, సింగింగ్ అదంతా ఓకే. కెమెరా ఇస్ డిఫరెంట్, అంటే వాళ్ళు అలా లైట్స్లో నించోబెట్టగానే ఇప్పటికీ చాలామంది ఈ లైట్స్ ముందు మేము ఉండలేము అని అంటారు. మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అంత గుర్తులేదా? ఇదే అంటే అప్పటికి నేను స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో నాకేమీ అంటే తెలీదు. యాంకరింగ్ చేస్తామమ్మా అంటే చేస్తాను. నా యాంకర్ అంటే ఏంటి, యాంకరింగ్ అంటే ఏంటి కూడా నాకు తెలియదు అనమాట. సో చేస్తామంటే చేస్తాను. ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు చెప్పమ్మా అన్నారు. చదువుకునే పిల్లలు డెఫినెట్గా నాకు ఇంత పారాగ్రాఫ్ ఇచ్చారంటే చూస్తాను చెప్పేస్తాను కదా. సో అలా వెళ్ళిపోయింది. నాకు నిజంగా తెలీదు, లేదంటే ఏమైనా ఇబ్బంది పడ్డా నాకు అది కూడా గుర్తులేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే, సో తర్వాత వెంటనే మీరు సీరియల్స్లోకి అయితే ఒక 2-3 yearsలోనే వచ్చేసారు. అరౌండ్ 10th క్లాస్ ఆ టైంలో సీరియల్లోకి వచ్చారు. మూవీ ఆఫర్స్ వచ్చాయి. దాని తర్వాత మమ్మీకి ఇష్టం లేదనుకుంటాం, ఇది 2 మూవీస్ అయితే చేశాను. దాని తర్వాత మూవీస్ చేశారు అయితే? మూవీస్ మంచి మూవీస్ వస్తే మా మమ్మీ ఒప్పుకోలేదు, చిన్న మూవీస్ ఏవో ఒప్పుకుంది. అప్పుడు అంటే నేను బ్రాహ్మణ్ని. ఓకే, దానికి తోడు ఏంటంటే మా మమ్మీ ఏం చెప్తే అదే వినటం, మా మమ్మీ తీసుకెళ్ళటం, మమ్మీ చేయమంటాం, మళ్ళీ రిటర్న్ వచ్చేయటం, అంతవరకు ఇంక అంతమించి ఇంకా బయట ప్రపంచం ఇంకేమీ తెలియదు. ఊహు టైప్లో ఉండేదాన్ని. సో అలా ఒక 2 మూవీస్ చేశాను. దాని తర్వాత మంచి పెద్ద మూవీ ఆఫర్స్ వచ్చాయి. సో మమ్మీ అవి ఒప్పుకోలేదు, ఓకే అనుకున్నాను. దాని తర్వాత సీరియల్ నుంచి ఆఫర్స్ వచ్చాయి, అలా కంటిన్యూ అయిపోయాను. ఓకే, సో ఫస్ట్ సీరియల్ ఏదంటే? ఫస్ట్ సీరియల్ ఇంద్రా ప్రొడక్షన్స్, మహేష్ బాబు వాళ్ళ సిస్టర్ మంజుల గారిది అపూర్వ రాగాలు అనే సీరియల్ చేశాను. పైలట్ సెట్ చేశాను. సీరియల్ అయితే కెమెరా ఫేసింగ్ అదే, కాకపోతే టెలికాస్ట్ అయ్యింది మళ్ళీ ఈటీవీఏ. ఘర్షణ అనే సీరియల్తో మళ్ళీ సేమ్ ఇంద్ర ప్రొడక్షన్సే, ఘర్షణ అనే సీరియల్తో నేను మళ్ళీ వచ్చాను. ఓకే, సో ఫస్ట్ సీరియల్ ఎన్ని సంవత్సరాలు చేశారండి మీరు? ఫస్ట్ సీరియల్ పైలట్స్ మాత్రమే చేశాను. పైలట్స్ మాత్రమే ఓన్లీ? ఇప్పుడు ఇక్కడికి వస్తేనే నాకు కొంచెం మళ్ళీ చిరక్గా ఉంటుంది. చెప్పాలా? పర్వాలేదు చెప్పండి, మన వాళ్ళే. సరే మళ్ళీ నేను అడుగుతాను ఈ టాపిక్. చాలా ఇంతవరకు నేను చెప్పలేను, ఎందుకంటే ప్రతి చోట ప్రతిసారి చెప్తున్నా, ఏదో గొప్పగా చెప్పుకున్నా అని చూసిన ప్రతిసారి మా మమ్మీ మా వాళ్ళు నన్ను తిడుతున్నారు అందుకని. ఓకే, సో పైలట్స్ మాత్రమే చేశారు ఫస్ట్ సీరియల్. ఇంద్ర ప్రొడక్షన్స్ కి 3 సీరియల్స్ కి అగ్రిమెంట్ చేశానండి. ఒకటి అపూర్వ రాగాలు, ఒకటి ఘర్షణ, ఒకటి పండంటి కాపురం, ఒకటి జెమినీ టీవీకి అన్నారు, ఒకటి ఈటీవీకి అన్నారు, ఒకటి మా టీవీకి. ఒకే ప్రొడక్షన్. ఆవిడకి ఆ టైంలో నేనంటే చాలా ఇష్టం మమ్మీ. ఎందుకు అంటే నాకు ఆవిడ అన్న విషయం కూడా నాకు తెలియదు, చిన్నదాన్ని, అంత నాలెడ్జ్ లేదు ఈ ఇండస్ట్రీ గురించి. ఓకే 3 సీరియల్స్ ఏమన్నారు, ఓకే చేస్తా అన్నాను. అపూర్వ రాగాలు పైలట్స్ అయ్యాయి, ఘర్షణ సీరియల్ రన్నింగ్ అవుతోంది, టెలికాస్ట్ కూడా అవుతోంది, పండంటి కాపురం ఇంకా స్టార్ట్ చేయాలి, అప్పుడే అపూర్వ రాగాలకి స్లాట్ వచ్చింది అన్నారు. అప్పుడు నేను మా ఆయనతో జంప్. అందుకే మీరు ఎన్ని సంవత్సరాలు అనగానే ఏం చెప్పాలో. యాక్చువల్లీ నాకు ఆ విషయం తెలుసు, అదే ఆల్మోస్ట్ తెలుసు. బట్ కాకపోతే హౌ కమ్ అంటే ప్రతి ఇంటర్వ్యూలో మీ లవ్ స్టోరీ ఏంటి, ఎలా స్టార్ట్ అయిందని మొదలు పెట్టారు కానీ సీరియల్ ఇలా అని లింక్ లో తీసుకురాలేదు. కానీ ఈ లింక్ లో చెప్తే మరీ బాగోదేమో నాగే. బట్ స్టిల్ లైఫ్లో ఒక ఘట్టం అనుకోవచ్చు లైఫ్ పార్ట్నర్ అనేది. అందులోనూ ఆ ఏజ్లో అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయారని అంటారు జనరల్గా, బట్ కాకపోతే ఆ ఏజ్ అంత ధైర్యం, అది మామూలు ధైర్యం కాదు.
అందులో ఫ్యామిలీ అంత సపోర్ట్ ఉండి, ఫ్యామిలీ అంటే అంత ఇష్టం ఉండి, బ్రాహ్మణ్స్ అని చెప్పారు. ఆ విషయం నాకు ఇప్పటివరకు తెలియదు. సో పర్టికులర్లీ చాలా ట్రెడిషనల్, అందరూ కాదని కాదు, అందరూ లేదు, బట్ బ్రాహ్మణ్స్ అంటే ఇంకెక్కువ. అయ్యో మా ఇంట్లో మరీ చేస్తాం. మా ఇంట్లో ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మా అమ్మ అయితే లిటరలీ వాటర్ ఇస్తే గ్లాస్ బయట పెట్టించేది. ఆ టైప్ చేస్తాం అనమాట ఇంట్లో. చూసారా ఎలా అయిపోయింది? ఎలా అయిపోయింది ఎలా అంటే యాక్చువల్లీ మా హస్బెండ్ మాకు ముందు నుండే పరిచయం. నేను యాంకరింగ్లోకి రావడానికి కూడా కారణమైంది. ఓ యా, గ్రేట్. సో ఇంటి దగ్గరలోనే ఉండేవాళ్ళం. చిన్నప్పుడు ఏంటంటే స్కూల్ నుంచి మనకి స్టేజ్ డ్రామాస్ చేయించేవాళ్ళు, కృష్ణాష్టమికి కానివ్వండి, చిన్న చిన్న అకేషన్స్లో కానివ్వండి. అలాంటప్పుడు ప్రెస్ వాళ్ళు ఇలా యాంకరింగ్ చేస్తామని అడిగారు. మేబీ అప్పుడే ఈ సైజులో ఉన్నానేమో. మరి ఉన్నానేమో అంటే మీకు గుర్తులేదా? గుర్తులేదా అంటే నేను 7th క్లాస్ అయినా కొంచెం పెద్దగానే ఉండేదాన్ని. పెద్దగా ఉండేదానంటే సేమ్ ఇదే హైట్ అనుకోండి, దీనికన్నా 1 ఇంచ్ తక్కువ అంతే. ఓకే, అప్పటి నుంచి 1 ఇంచ్ తప్ప ఇంకెక్కువ పెరగలేదు నేను. అప్పట్లోనే పెళ్లి హైట్ నాపేసింది అంటారా ఏంటి కంపెనీస్? అయ్యో, యాంకరింగ్ నా హైట్ నాపేసింది అబ్బా. అంతే అంటారా? సీరియస్లీ 7th క్లాస్ కి ఇప్పటికీ నేను 1 ఇంచ్ పెరుగుంటాను. హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ తర్వాత ఇంకా పెరగడం ఆగిపోయింది. అయ్యో, సో అడిగితే మా హస్బెండే తీసుకెళ్ళి అక్కడ యాంకరింగ్ చేయించారు. ఈవెన్ మూవీస్ అన్నానా మా హస్బెండే తీసుకెళ్ళి మూవీస్ చేయించారు. సీరియల్స్ అన్నానా సీరియల్ కూడా ఆయనే ఆడిషన్కి వెళ్ళి చూపించి ఆయనే తీసుకొచ్చారు. అప్పట్లో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే, సో పెళ్ళి కూడా ఆయనే చేసుకున్నారు. అన్నీ నేను చేసేసి పెట్టిన తర్వాత ఇంకా పెళ్ళి కూడా నేనే చేసేసుకుంటాను అనుకున్నారేమో. ఇంకేముంది ఇంకా నేను స్పెషల్ కానీ. బట్ సీరియస్లీ విక్రమ్ గారు కదా, నాకు తెలుసు విక్రమాదిత్య గారు కూడా. సో కానీ మిమ్మల్ని చాలా మోటివేట్ చేయడానికి ఆయన పుట్టారు, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఆయన చాలా హైపర్ యాక్టివ్ అండి, సూపర్ డాన్సర్. ఆయన యాక్టింగ్ కోర్స్ తీసుకున్నారు. నాకు తెలుసు అండి, ఫోన్ మాట్లాడుతూ మాట్లాడేస్తారు, క్యాచ్ చేయాలి మనం. చాలా ఎక్స్ప్రెసివ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు అనమాట. అలా నవ్విస్తూ ఉంటారు. టైం అంటే అలా గడిచిపోతుంది మనకి. ఇప్పుడు టీవీ సినిమాలు ఏమక్కర్లేదు, అయితే ఉంటే చాలు. చూసారు, ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ ఫీలింగ్ ఉందంటే, అంటే అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనడానికి. ఎందుకు మా మమ్మీ, మా డాడీ, మా సిస్టర్స్ ఎవరు వచ్చినా అసలు విక్రమ్ లేడా, నేను ఉన్నాను కదా అంటే విక్రమ్ లేడా అని అడుగుతారు. సరే అని కూర్చుంటాను. ఉంటే అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఒక లాంటి ఫీల్లోకి తీసుకెళ్ళిపోతారు అనమాట ఆయన. అదే. సో అసలు మీరు దేన్ని వదలరండి, యాంకరింగ్ ఈవెంట్స్ చేస్తారు. ఈవెంట్స్లోకి వెళ్తే కూడా ఎంతమంది ఉన్నా కూడా మొత్తం అందరూ దృష్టి కూడా మీపైనే ఉంటుంది. జనాల్ని గ్రిప్లో నేను అంటాను, నేను చూశాను, నేను అంటాను. ఇప్పుడు నాకు రైట్ ఉంది, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. యాంకరింగ్ చాలా తక్కువ, నాకు చేయడం రాదు. నేను ఇప్పుడైతే ఫ్రాంక్గా ఒప్పుకుంటాను. బట్ ఏదో అలా యాంకరింగ్ అయితే నన్ను ఇప్పటివరకు బతికిస్తుంది సీరియల్స్. కానీ ఈవెంట్స్లో అయితే అవసరం అండి, బాగా తిప్పుకుంటారు. ఈ విషయం మీరు ఒప్పుకోవాలి, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈవెంట్స్కి వెళ్తే మాత్రం ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసేస్తారు వాళ్ళు, బాగా శ్రీవాణి అనేలాగా. డెఫినెట్గా చేసిన ప్రోగ్రామ్ వాళ్ళే నన్ను దాదాపు 10-15 ఈవెంట్లకు పిలుస్తారు. సో ఈవెంట్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఈవెంట్స్ రెగ్యులర్గా అండి, ఫ్రమ్ మై 10th క్లాస్ నుంచి ఇప్పటివరకు కూడా నాకు సీరియల్స్ ఉన్నా లేకపోయినా, ఈ చెక్స్ వచ్చినా రాకపోయినా నేను సర్వైవ్ అవుతున్నానంటే ఈవెంట్స్ వల్లే. ఎందుకంటే ఈవెంట్స్ చేయడము మామూలు విషయం కాదు. ఒకటి డాన్సర్, మీరు డాన్స్ చేస్తారు బాగా, అవన్నీ అంటే ఏంటంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. బట్ ఈవెంట్ వచ్చేసరికి తెలియని వాళ్ళ మధ్యలో చేయాలి. యాంకరింగ్ వేరు, ఆన్ స్టేజ్ యాంకరింగ్ వేరు. ఫేస్ చేశాను, అందుకే అడుగుతున్నాను. సో ఈవెంట్స్లో వాళ్ళ ఆడియన్స్, వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళని కూల్గా సటిల్గా కూర్చోబెట్టాలంటే అది మామూలు విషయం కాదు, కత్తితో సామాన్ అనుకోవచ్చు. సో అది కూడా ఏంటి విక్రమ్ గారు నేర్పించారా? ఆల్మోస్ట్ ఇంకా ఆయన్ని చూసే, అన్ని చూసే. అంటే ఒక ఏజ్లో మనం ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నామంటే ఆల్మోస్ట్ ఆయన చేసే సగం పని అంతా మనం చేస్తూ ఉంటాం. మిగతాది అది తీసుకొని ఇంకోటి మనం ఏమైనా డెవలప్ చేసుకుంటాం. కానీ ఒక్కరిని మాత్రం ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నామంటే మా ఆయన. ఈవెన్ ఆయన డాన్స్ చేస్తారు, ఆయన చేసే ఎక్స్ప్రెషన్స్ నుంచి కొన్ని కాపీ కొట్టే నేను చేస్తాను. ఇప్పుడు నేను కొంచెం మార్చుకున్నాను. అప్పుడు తెలియకుండా ఒకరు అట్రాక్టివ్గా ఉన్నారంటే మనకు తెలియకుండానే వాళ్ళ స్టైల్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. సో అలా నేను మా ఆయన్ని చాలా అడాప్ట్ చేసుకునేదాన్ని. లేదంటే నేను ఎప్పుడు హాయ్ కూడా చెప్పేది, హాయ్. ఈవెన్ మీరు హాయ్, హలో, ఎలా ఉన్నారని నవ్వుతూ పలకరిస్తారు కదా, మా ఆయన ఎవరన్నా ఉంటే హలో ఎలా ఉన్నారు అనుకుని మాట్లాడేస్తారనమాట. నేను ఎందుకంత ఓవర్గా రియాక్ట్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అనేదాన్ని. పలకరించాలి, ప్రతి ఒక్క నవ్వుతూ పలకరించు, దాని తర్వాత ఏమైతే అది కానివ్వు అని చెప్పేసి ఆయనే నేర్పించారు. సో అప్పటి నుంచి. లేదంటే ఎప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చేసిన మొహం ఇలాగే ఉండదు. నాకు ఆ విషయం కూడా చెప్పారు లాంగ్ బ్యాక్ మీరు. లైక్ అవునా, హాయ్, ఇలా ఉండేది. సీరియస్లీ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసి ఒక ఏజ్ గ్రూప్లో మనం అన్ని అంటే ఒకరిని చూసి అడాప్ట్ చేసుకోవడం, ఆ క్యారెక్టరైజేషన్లో బాగా ఇన్వాల్వ్ అయిపోవడం, ఇలాంటివన్నీ ఉండి సో సీరియస్గానే 3 సీరియల్స్ నెగిటివ్ క్యారెక్టర్సే, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్. ఎక్కడ నవ్వుతూ మాట్లాడే అవకాశమే లేదు. పొద్దున 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నేను అదే మూడ్లో ఉండి బయటికి వెళ్ళి ఇలా నవ్వాలంటే ఎందుకు వస్తుంది?
ప్రతి మాట వెటకారమైన మాటే, ప్రతి మాట ఒకరిని పోక్ చేసేటటువంటి డైలాగే. రోజుకి సీరియల్ అంటే మీకు తెలిసిందే 12-13 సీన్లు చేస్తారు, ప్రతి దాంట్లో డైలాగులు అలాగే ఉంటాయి. నా మాట కూడా మారిపోయింది. సో అందుకే అక్కడ నుంచి కొంచెం బయటికి రావాలని బయటకు వచ్చాను. అందులో శ్రీవాణి గారు ఉంటే ఇంకొకటి ఏంటంటే ప్రతి సీన్ లో ఇంజెక్ట్ చేస్తారు, సీన్ మధ్యలో శ్రీవాణి ఇలా పుల్ల పెట్టినట్టే పొడిచినట్టే ఉంటాయి డైలాగులన్నీ ప్రతి సీన్ లో. ఆ టైంలో చంద్రముఖి, మనసు మమత ఇవన్నీ చేసే టైంలో అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అప్పుడు నా ఫేస్ యాటిట్యూడ్ కూడా నేనేనా మాట్లాడింది అలాగా అన్నట్టు ఉండేది. నేను తర్వాత చూసుకుంటే నా మాట తీరు, నా బాడీ లాంగ్వేజ్, అసలు ఎవరితో మామూలుగా మాట్లాడేదాన్నే కాదు, అలా అయిపోయింది ఆ పరిస్థితి. నాకు ఒక విషయం అర్థం కాదండి, మీరు అంత యంగ్ ఏజ్లో 15లో 16లో చేసుకున్నారు కదా పెళ్ళి మీరు? అదే 18. ఎందుకు అలా 18 అని చెప్తున్నారు? 18 కాదే, 18లో కాదే మీరు పెళ్లి చేసుకున్నారు? 18 years కంప్లీట్ లేదు లేదు, మీరు ముందే చెప్పారు ముందే చేసుకున్నానని. అంటే 17 years లో వెళ్ళాం. నాకు తెలియదు, ఇప్పుడు నిజం చెప్పారు. అక్కడ ఎవరు పెళ్లి చేయలేదు, చిన్నగా ఉంది అమ్మాయి అని చెప్పేసి పెళ్లి చేయలేదు. ఆ తర్వాత ఇంకా 18 సెప్టెంబర్ 2కి 18 కంప్లీట్ అయింది. సెప్టెంబర్ 15కి మ్యారేజ్ చేశాను మళ్ళీ ట్రెడిషనల్ గా కంప్లీట్, ఇంట్లో వాళ్ళందరూ కలిసి. సో బయటికి వెళ్ళిపోయారు కదా, ఎన్ని రోజులు ఉన్నారు బయట అది చెప్పండి, నాకు చాలా ఇంట్రెస్టింగ్ కదా అసలు. ఆ విషయం అయితే పెద్దగా అంతగా అడగలేదు. అసలు ఏం తిన్నారు? 45 days ఏం తిన్నారు? ఎలా ఏంటి, ఆయన వర్కింగ్ నేను వర్కింగ్, ఇంట్లోంచి నేనో లక్షన్నర ఆయనో లక్ష అలా తీసుకొని బయటికి వెళ్ళిపోయి, అక్కడ నాకు షిరిడి అని చెప్పి తీసుకెళ్లారు, నా నోట్లో మాటలాగవు అని చెప్పి. తీరా చూస్తే అమలాపురం దగ్గర బెండమోర్ లంక అని ఒక ఊరంట, అది నాకు తెలియదు. తీసుకెళ్తే పల్లెటూరు, షిరిడి అన్నారు కదా నేను అడుగుతూ ఉంటే, ఆహా షిరిడి అంటే నువ్వు ఫోన్ చేసి అందరూ చెప్పేస్తావు, అందుకే నేను చెప్పలేదు నీకు అని ఆ ఊరికి తీసుకెళ్లారు. సో అక్కడ ఒక కొరియోగ్రాఫర్ ఉండేవాళ్ళు, ఆయన ఇప్పుడు బాంబేలో సెటిల్ అయినట్టున్నారు. ఆ కొరియోగ్రాఫర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ సపరేట్ ఇండిపెండెంట్ హౌస్, పక్కన ఒక చెరువు, ఒక సీనరీ ఉంటుంది కదా, అలాంటి లొకేషన్లో వెళ్ళి ఉన్నాం అనమాట. బాగా ఎంజాయ్ చేసి ఉంటారు లైఫ్లో, మర్చిపోలేని రోజులు 45 days. అక్కడ ఏంటంటే ఘర్షణ అనే సీరియల్ నాకు టెలికాస్ట్ అవుతుంది. నేను హీరోయిన్ అనమాట ఆ సీరియల్కి. వెళ్ళి పక్కింటి వాళ్ళ ఇంట్లో అది నేనే అని చెప్పి సీరియల్ చూసేదాన్ని. చిన్నదాన్ని కదా, అది ఎక్సైట్మెంట్ ఉంటుంది నా సీరియల్ ఇది అని. మరి ఇక్కడ ఉన్న సీరియల్ వస్తుందంటే అది ముందే చేసి పెడతారండి అని చెప్పేసి ఇలా చెప్పుకోవటం. తర్వాత పాప మా సీరియల్ నా ప్లేస్లో ఎవరినైతే రీప్లేస్ చేయలేదు. సీరియల్ నాకు తెలిసి ఇది చెప్పొచ్చా చెప్పకూడదు, ఈటీవీ సీరియల్ చరిత్రలో 60 ఎపిసోడ్లకు అయిపోయిన సీరియల్ నాదే. ఓకే, ఈటీవీ సీరియల్స్ అంటే మీకు తెలుసు ఇలా. రీజన్ ఏంటంటే ఉంటాయి, రీజన్ నేను వెళ్ళిపోయాను. మీదేనా రీజన్? మీరేనా గొప్పగా అనమాట. కానీ ఆ తర్వాత పాపం మా ఇంద్ర ప్రొడక్షన్స్ నుంచి ఒక్క సీరియల్ కూడా రాలేదు. ఓకే, సో కానీ ఆ తర్వాత మీకు చంద్రముఖి సీరియల్ కూడా ఈటీవీలోనే కదా అది వచ్చింది. సో అంటే వాళ్ళు కూడా చిన్నమ్మాయి తెలియదు తనకి అన్న ఇదిలో పాపం వదిలేసారు. ఐఎమ్ రియలీ సారీ ఇంద్ర ప్రొడక్షన్స్ వారికి, ఈటీవీ వారికి, అందరికి. అంటే అప్పట్లో తెలియక జరిగిన పని. ఓకే, ఇప్పటికీ మీరు బాధపడుతుంటారా? 60, 70, 60, 70, 80 ఎంతో అంత గుర్తులేదు కానీ 100 బిలోలోనే సీరియల్ అయితే ఆగిపోయింది. దాని తర్వాత అదే చంద్రముఖి సీరియల్ 6.5 years 7 years చేశాను మళ్ళీ. ఒక పెద్ద ప్రాజెక్ట్ మళ్ళీ ఈటీవీలో వచ్చాయి. సో మళ్ళీ నాకు బ్రేక్ వచ్చింది ఈటీవీయే. కానీ ధైర్యం ఎలా సరిపోయిందండి? అంటే అప్పట్లో కూడా టీవీ అంతో ఇంతో చూసేవాళ్ళు, అంటే లైక్ క్రైమ్స్ కావచ్చు, కొద్ది గొప్ప ఇంట్లో ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు ఏదైనా చాక్లెట్స్ ఇస్తే తినకూడదు, సింపుల్ చిన్న విషయాలు చెప్తారు కదా, అలాంటిది విక్రమ్ గారితో అలా వెళ్ళిపోవడానికి ధైర్యం? కిడ్నాప్ చేస్తుంటే, ఏమైనా చేస్తుంటే చంపేస్తుంటే? దాని గురించి నేను చెప్పాలి ఏంటంటే, నాకు విక్రమ్ అనే వాళ్ళు నాకు బయటి వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న వ్యక్తే. మేము నార్మల్గా అంటే ఒకవేళ షూటింగ్ గ్యాప్ ఉన్నా, స్కూల్ గ్యాప్ ఉన్నా మేము అందరం కలిసే ఉంటాం. కాబట్టి నేను బయట వ్యక్తితో వెళ్తున్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు తెలుసు, విక్రమ్ అనే వ్యక్తి మాకు తెలుసు, అందరూ పక్కపక్కనే ఉంటాం. సో ఆ ధైర్యంతో వెళ్ళాను. అండ్ వెళ్తున్నానంటే నేను ఏదో లేచిపోతున్నాను అన్నట్టుగా కూడా వెళ్ళలేదు, అంటే తెలీదు. ఆ టైంలో తర్వాత ఆలోచిస్తావు, నేను ఇలా చేశానా, ఇది తప్పు చేశాను కదా, ఇది ఇక్కడ ఉండి చేసుకోవచ్చు కదా అని కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆలోచిస్తే అలా జరిగింది. ఫోన్లీ అయిపోయింది అనుకున్నాను. ఏం జరిగింది ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా, అది చాలు. ఇప్పుడేంటి అప్పుడే ఈ ట్విస్ట్ ఏం చెప్పాలంటే, మా ఆయన తీసుకెళ్ళిపోయారు 45 days తర్వాత, అందరు వెతికారు, పెద్ద చేసింగ్ లాంటివి చేశారు. మా ఆయన ఎందుకు ఇంత కష్టపడుతున్నారు సార్, కష్టపడిన అనుకొని నేను కూర్చున్నాను కామ్గా. ఇంటికి రిటర్న్ వచ్చేసిన తర్వాత మా మామయ్య గారు వీళ్ళందరూ ఇంటికి పిలిచాక, ఎందుకు వెళ్ళిపోయారు మీరు, మాకు చెప్పుంటే మీరు మాకు ఆల్రెడీ పరిచయం కదా, మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా అని చెప్పేసి అన్నారు. మా ఆయన ఏమన్నారు అప్పుడు వెళ్ళిపోవడానికి కారణం,
మా ఇంట్లో సంబంధాలు చూసేస్తున్నారు, నాకు పెళ్లి చేసేస్తారు, పద మనం వెళ్ళిపోదాం, ఇప్పుడు మీది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ కదా అని చెప్పి నన్ను తీసుకెళ్లారు. కట్ చేసి ఇంటికి వస్తే మా ఆయన చెప్పిన రీజన్ ఎందుకురా వెళ్ళిపోయారు అంటే, లేదు నాన్న మా కాలేజ్లో మా లెక్చరర్ ఒక అమ్మాయిని లేపుకొని వచ్చారు, మేము అందరం అనుకునేవాళ్ళం అబ్బా మా సార్ చూడు చక్కగా అమ్మాయిని లేపుకొని వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని లేపుకుపోయి పెళ్లి చేసుకోవాలన్న కోరిక అయిందని చెప్పాడు. మేమందరం షాక్ అయ్యాం. మరి క్యాస్ట్ ఫీలింగ్ అది ఇది అన్నారంటే మా మావయ్య అలాంటివి ఏం పట్టించుకోరు, వాళ్ళు రెడ్డీస్ బట్ అయినా సరే ఆయన చాలా ఇదిగా ఉంటారనమాట. నాన్ వెజ్ తినరు, మందు వీటన్నిటికీ చాలా దూరం, చాలా పద్ధతిగా, చాలా చక్కగా హ్యాపీగా ఉంటారనమాట వాళ్ళు. క్యాస్ట్ ఫీలింగ్ లాంటివి ఏమీ లేవు, డౌరీస్ లాంటివి ఏమీ లేవు. సింపుల్గా మా ఆయన సరదా కోసం అలా తీసుకెళ్ళిపోయారు. ఆయన సరదా కోసం ఆయన చెప్పిన రీజన్ మేమైతే షాక్ తిన్నాం అబ్బా సీరియస్లీ. కానీ ఇన్ని ఇయర్స్లో మాత్రము మీరు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు కెరియర్ విషయంలో మాత్రం అని నేను అనుకుంటున్నాను. బట్ అది మీ ఫేస్లో నాకు తెలుస్తుంది. దేవుడి దయ వల్ల అయితే ఇప్పటివరకు ఎట్ ప్రజెంట్ వరకు కూడా వెనక్కి తిరిగి అయితే నేను చూసుకోలేదు. సో కానీ అంత సాఫీగా కెరియర్ సాగాలి అంటే అది మామూలు విషయం కాదు. ఒకటి టాలెంట్ మాత్రమే కాదు, టాలెంట్ లక్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ ఉండాలి. దానికి తోడు మనం మీరు ఇంతకుముందు మాట్లాడితే కలుపుకొలుతనం ఉండాలి, అందరితో బాగా మాట్లాడాలి. సో మరి ఇవన్నీ కాకుండా మీరు ఎప్పుడైనా కూడా ఇండస్ట్రీలోంచి వెళ్ళిపోతే బాగుండు, ఎందుకు వచ్చాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా మీకు? నా ఇండస్ట్రీ వాళ్ళంతా బంగారం, అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలిగేలా నాకు చేయలేదు. దానికి తోడు ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నానో మా ఫ్యామిలీ నుంచి కూడా నాకు సపోర్ట్ అలాగే ఉంది. సో ఇక్కడే కాదు, నేను పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి, నాకు మా పాప ఇప్పుడు 10 years అయినా సరే వెళ్ళి వర్క్ చేయగలుగుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్. అండ్ దానికి తోడు ఇండస్ట్రీ ఏం ఇండస్ట్రీ అంటారండి, ఊరికి ఇండస్ట్రీని దొబ్బుతూ ఉంటారు. ఎంత బాగుంటుంది చక్కగా, ఎంత బాగా చూసుకుంటారు, ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారు. ఒక్కటే ఏంటంటే మనం ఎలా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారండి. ఈ ఇండస్ట్రీయే కాదు, బయట మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ అంటే పక్కనోడు కూడా ఏ అని చెప్పి రాయిసురుతాడు. అది ఇండస్ట్రీ అనే కాదు. సో మీరు బాగుంటే అందరూ బాగుంటారు కదా. ఈ మధ్యకాలంలో తెగ ఇంటర్వ్యూలు అవి ఇవి చూశాను, పిచ్చగా మాట్లాడతారేంటి అని ఎన్నోసార్లు అందాం అనుకున్నా. సరే ఎవరి వ్యూ వాళ్ళది కదా అని చెప్పేసి వదిలేశాను. బట్ నా నుంచి మాత్రం నా ఇండస్ట్రీ బంగారం. ఇది చక్కగా మాట్లాడతారు. కానీ ఎప్పుడు శ్రీవాణి అనగానే గుర్తొచ్చేది శ్రీవాణియా, అబ్బో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూసే బోల్డ్ అని అంటుంటారు. మీరేమో చూస్తుంటే కెరియర్ గురించి, ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారండి. ఏముంది, ముందు ఒక మాట హాయ్ అని చెప్పి వెనక్కెళ్ళగానే ఆవిడ చూడు హాయ్ ఎలా చెప్పిందో అనే దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే కష్టం. ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఇష్యూ అనేది కూడా కరెక్ట్ కాదండి. అది ఇష్యూ అనడం కూడా కరెక్ట్ కాదు. అది ప్రాపర్టీకి సంబంధించింది చిన్నది. ఇంకా మన టీవీ ఆర్టిస్టులు అనగానే ఇంకా మొదలు పెడతారు, చిన్నది కాస్త కొంచెం పెద్దగా అయిపోతుంది, అలా అయిందంతే. అంతకు మించి ఇంకేం లేదు. అది ప్రాపర్టీకి సంబంధించింది. మా ఊర్లో మా ఫాదర్ ప్రాపర్టీకి సంబంధించింది. మా ఫాదర్కి మా సిస్టర్లాకి జరిగినటువంటి ప్రాబ్లం అది ఇక్కడి వరకు. అందులో నేను కూడా ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి నన్ను ఇన్వాల్వ్ చేశాను. ఓకే, అంతే. సో మీకు బాగా ఫేవరెట్ సీరియల్ అండి, 22 సీరియల్స్ చేశారు. 22 సీరియల్స్ అంటే మామూలు విషయం కాదు. 15 yearsలో అనుకోవచ్చు కదా, 15 years స్పాన్లో 22 సీరియల్స్ చేశారు. సో మీకు బాగా నచ్చింది, మీకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్? అన్నీ నచ్చుతాయి, ఆబ్వియస్లీ నచ్చుతాయి, లేదంటే మనం అడాప్ట్ చేసుకుంటాం. బట్ బాగా నచ్చిన క్యారెక్టర్? డెఫినెట్గా నాకు ఫస్ట్ సీరియల్ అవకాశం ఇచ్చి ఫస్ట్ నేను నటించినటువంటి నా ఘర్షణ సీరియల్. ఓకే, దాంట్లో నేను ఏం చేశాను అనేది కూడా నాకు తెలియదు. బట్ అయినా సరే నేను ఫస్ట్ కెమెరాకి యాజ్ అన్ యాక్ట్రెస్గా నేను పరిచయం అయింది అక్కడ నుంచే కాబట్టి ఫస్ట్ నాకు అదే ఇష్టం, ఎలాంటిదైనా సరే. దాని తర్వాత చంద్రముఖి అండి. నార్మల్గా ఒక సీరియల్ ఒక క్యారెక్టర్ ఏడుస్తుందంటే మీరు 2000 ఎపిసోడ్కి కూడా ఆవిడ ఏడుస్తూనే ఉంటుంది, ఇంకో మార్పు అనేది ఉండదు ఒక క్యారెక్టర్కి. కాకపోతే చంద్రముఖి అనే సీరియల్ నేను పాజిటివ్ హీరోయిన్గా ఎంటర్ అయ్యి దాని తర్వాత నెగటివ్ షేడ్లోకి ఒక దాదాపు 12 డైమెన్షన్లో ఒక క్యారెక్టర్ అనేది టర్న్ అవ్వడం అనేది అదే సీరియల్. నాకు తెలిసి అలాంటి క్యారెక్టరైజేషన్ 12 డైమెన్షన్లు అనేది ఏ సీరియల్లో ఏ ఆర్టిస్ట్కి కూడా వచ్చి ఉండదు. మేబీ 3 dimensions అయి ఉండొచ్చు, ఒక 4-5 వెరైటీస్ అయి ఉండొచ్చు, కానీ నాది మాత్రం 12 dimensions జరిగింది. ఈవెన్ మా డైరెక్టర్ యాట సత్యనారాయణ కూడా చెప్తారు, నువ్వు దాదాపు 100 సీరియల్ చేసినా ఇలాంటి క్యారెక్టర్ నీకు పడదు అని. ఆయన ఇప్పటికీ ఒప్పుకుంటారు. అన్ని డైమెన్షన్స్ ఒక క్యారెక్టర్ తిరగడం అనేది ఎక్కడ అవ్వదు, ఏ స్టోరీ కూడా అవ్వదు, నీది అయ్యింది అని. కానీ నిజం చెప్పాలంటే చాలా సూపర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అది. అందులోనూ పెద్దగా ఊగిపోయి ప్రతిసారి డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, కళ్ళతో కొంచెం బాగా ఎక్స్ప్రెసివ్గా. బేసిక్గానే మీరు బాగా ఎక్స్ప్రెసివ్. ఆ టైంలో నాకు కొత్తగా యాంకరింగ్ నుంచి యాక్టింగ్ రావడం అనేది మీకు తెలుసు అనుకుంటా. యాంకరింగ్ ఈ టైప్లో ఉంటాం, అక్కడికి అడగాలి మీరు సెటిల్డ్గా
చేస్తూ ఉంటాం. సో అక్కడ చేయించుకున్నటువంటి డైరెక్టర్ గొప్పతనం నాదేం లేదు. నిజమే కదా, అంటే యాక్టింగ్ అనేది రాబట్టుకోవాలి అంటే డైరెక్టర్ చేతిలో ఉంటుంది అన్నది నిజం. అండ్ అలాగే మనం కూడా పెట్టి పుట్టాలి, ఆ క్యారెక్టర్ అనేది మనకు రావడం కూడా అదృష్టమే. సో మీ విషయంలో మీ సక్సెస్కి సీక్రెట్ అని నేను అనను, సీక్రెట్ మీరు హార్డ్ వర్క్ చేస్తారు అండ్ టాలెంటెడ్ అన్న విషయం, మల్టీ టాలెంటెడ్ అన్న విషయం మాకు తెలుసు, ఓకే ఆడియన్స్లో. బట్ కాకపోతే ఒక 3 ఆప్షన్స్ లైక్ ఫ్యామిలీ సపోర్ట్, విక్రమ్ గారు కూడా ఇంక్లూడెడ్ అందులో. అదండి, ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం బయట. ఓకే, మేము ముఖ్యంగా అయితే అదే. సో 22 సీరియల్స్, తమిళ్ సీరియల్స్ ఎన్ని ఉన్నాయండి అందులో? తమిళ్ 4 అండి. తమిళ్ 4, కానీ తెలుగు ఆర్టిస్ట్ లీడ్ రోల్ అది కూడా తమిళ్ ఇండస్ట్రీలో చేయడం అన్నది కూడా ఆ ఘనత కూడా మీకే దక్కింది. ముందు అయితే క్యారెక్టర్స్ లాగా వెళ్ళి చేసేవాళ్ళందరూ, బట్ ఒక తెలుగు అమ్మాయి వెళ్ళి డైరెక్ట్ అక్కడ సన్ టీవీ అనేది నెంబర్ 1 ఛానల్, అందరికి తెలిసిన విషయమే. సో అక్కడ వెళ్ళి టైటిల్ రోల్ చేశాను. ఒక స్లాట్కి రమకృష్ణ గారి హీరోయిన్, ఒక స్లాట్కి రాధిక గారి హీరోయిన్. నాకు చెప్పుకోవడానికి ఫ్యూచర్లో బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను అంతే. ఎలా అనిపించింది? దాని తర్వాత నేను ఆ టైటిల్ రోల్ ఆ టైంలో అయితే నేను నిజంగా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. బట్ నా ఫస్ట్ సీరియల్ సన్ టీవీ కాదు, నా ఫస్ట్ సీరియల్ జీ తమిళ్లో తిరుమాంగళ్యం అనే సీరియల్ చేశాను లీడ్ రోల్. ఇక్కడ నెగిటివ్స్ చేసి అక్కడ పాజిటివ్ అనే వరకు పరిగెత్తాను లిటరల్లీ, ఇక్కడ వదిలేసి అమ్మయ్య పాజిటివ్ చేస్తాను నేను ఇంకా అని. అటు వెళ్ళిన తర్వాత అందరూ కొంతమంది అయితే యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. మన దగ్గర హీరోయిన్లు లేరా, ఈ ఆంటీని తీసుకురావాలా? నేను మా పాపని తీసుకెళ్ళేదాన్ని ఎక్కడికి వెళ్ళినా. ఓకే, మా పాపతో సహా వెళ్ళేదాన్ని. పెళ్ళయింది, పాప ఉంది, ఈవిడే హీరోయిన్ ఏంటి ఇక్కడ అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఆయన జీ తమిళే ఉందిలే, కొత్తగా స్టార్ట్ అయింది, 1 కూడా లేదు రేటింగ్ అప్పట్లో, ఇందులో చేయడమే ఉందిలే, ఎవరినైనా పెట్టి చేసేయచ్చు అన్నారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకున్నాను నేను. ఏంటి అప్పటికి మనం ఇక్కడ సీనియర్ అయిపోయాం, సీనియర్ ఇన్ ద సెన్స్ అప్పటికే చాలా సీరియల్స్ వర్క్ చేసి ఉన్నాం. సరే మనకు భాష రాదు కదా, ఎందుకు లేని కామ్గా ఉన్నాను. కట్ చేస్తే సన్ టీవీ టైటిల్ రోల్ రాగానే మళ్ళీ అందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. సన్ టీవీలో టైటిల్ రోలా, సన్ టీవీలో టైటిల్ రోలా? అవునండి అన్నాను. లైక్ అలా అయిపోయింది నాన్న. అందుకే ఎవరిని ఇచ్చేయకూడదు, ఎవరు ఎప్పుడు ఎక్కడ అవకాశాలు వస్తాయి, ఎలా వెళ్తారు అనేది ఇచ్చేయకూడదు. సో చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఇవన్నీ పక్కన పెట్టేయండి, ఫస్ట్ మన మనుషులో మాట్లాడుకుందాం సరదాగా. నువ్వు తమిళ్, నేను తెలుగు ఏంటండి, మనందరం ఇండియన్సేగా, మనుషులమేగా. నాకైతే అందుకే ఇక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళ అలాంటి ఫీలింగ్ అయితే నాకేమీ లేదు. దేశ విదేశాల్లోనే తిరుగుతున్నారు అందరూ మన వాళ్ళు అనుకుంటాం, మన వాళ్ళకు మన ఇండియాలో కొత్తగా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అంటే ఏముంది నాకు. కానీ వాళ్ళకు ఉందండి. ఇప్పుడు మీరు వెళ్ళారు, మీరు చేశారు, మీరు అలా అంటున్నారు. మనము బాగా అడాప్ట్ చేసుకుంటాం, కన్నడ హీరోయిన్స్ని ఎంతమందిని తీసుకున్నాం మనం. కానీ తెలుగు వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు అంత ఈజీగా అడాప్ట్ చేసుకోలేరు, వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఒకటి లాంగ్వేజ్, అక్కడికి వెళ్తే వాళ్ళకి వచ్చిన హిందీ కూడా అనండి. అలాంటి ఇప్పుడు నేను చేస్తున్నాను, ఎంత చక్కగా వెల్కమ్ చెప్తున్నారు. మిగతా వాళ్ళు మన వాళ్ళు ఎంతమంది అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు, అందరికీ కూడా హ్యాపీగా చూస్తున్నారు. మేబీ ఆ టైంలో వాళ్ళకి నేను నచ్చలేదేమో. ఇప్పుడు డెఫినెట్గా ఎవరన్నా, ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు హీరోయిన్గా ట్రై చేస్తూ ఉంటారు. టక్మని ఇప్పుడు నేనున్నాను, వేరే ఒక ఆంటీని తీసుకొచ్చి హీరోయిన్గా పెడతా, నేను ఉన్నానుగా, నాకు పెట్టుకోవచ్చుగా, ఈ ఆంటీనే పెట్టారన్న ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది డెఫినెట్గా మనుషులో ఉన్నాక. సో మేబీ ఆ టైంలో వాళ్ళు అలా ఫీల్ అయి ఉంటారు మిగతా అమ్మాయిలు. అరే మేము ఉన్నాం కదా, మమ్మల్ని పెట్టుకోవచ్చు కదా, అక్కడ నుంచి ఆవిడకి ఫ్లైట్ వేసి ఇక్కడ పిలిపించి రూమ్ ఇచ్చి పేమెంట్ ఇచ్చి ఇంత పెట్టాలా ఈవిడికి అని. ఎందుకంటే నేను పెద్ద ఫిగర్ను, పెద్ద అందగత్తినేమి కాదు. అంటే వాళ్ళు చూడగానే అరే అమ్మాయి వస్తుంది అనడానికి ఆ టైప్ ఫిగర్ని అయితే నేను కాదు. కాబట్టి వాళ్ళకి ఆలోచన రావడంలో తప్పలేదని నేను అనుకున్నాను. నో కామెంట్స్. ఎందుకంటే యాక్చువల్లీ సీరియల్స్ వచ్చేసరికి క్యారెక్టర్ చెప్పలేము, క్యారెక్టర్కి ఎవరి ఫేస్ సూట్ అవుతుందో అలాంటి వాళ్ళే కావాలనుకుంటారు. లైక్ ఫీచర్స్ ఒక డైరెక్టర్ కి, ఒక కెమెరామెన్ కదా, ఆ ఛానల్ వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి అది వాల్యూ ఏంటనేది తెలియదు. ఇప్పుడు నేను కూడా మన దగ్గర కూడా ఎంతో మంది వేరే రాష్ట్రం నుంచి అమ్మాయిలు వస్తున్నారు. కొంతమంది బాగుంటారు, కొంతమంది చాలా బాగుంటారు, కొంతమంది వీళ్ళేంటి వీళ్ళని కూడా తీసుకురావాలా అన్న ఫీలింగ్ అనే టైప్లో కూడా ఉన్నారు. కానీ ఆ క్యారెక్టర్కి వాళ్ళు పర్ఫెక్టా కాదనేది ఒక డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది. మీ వారికి కోపం ఎక్కువ, మీకు కోపం ఎక్కువ? ఎందుకంటే ఇద్దరు హైపర్ యాక్టివ్గా కనిపిస్తారు. వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఎలా ఉంటారన్న డౌట్ ఒకసారి నాకు వచ్చింది. ఒక షోలోనో సంథింగ్ అండ్ ఒక ఈవెంట్లోనో చూసుంటాను. అసలు ఒక ఇంట్లో ఇద్దరు ఎలా ఉంటారు అనిపించింది. ఆయన కోపడండి. అవునా? ఆయన ఎప్పుడు నవ్వుతూ కొంచెం బాగా హైపర్ యాక్టివ్. కోపం ఎక్కువ వస్తుంది. నా కోపం ఎక్కువ ఎందుకు వస్తుందంటే మా ఆయన తప్పు చేస్తారు కాబట్టి నాకు కోపం వస్తుంది. ఆయన తప్పు చేసి లైట్ తీసుకుంటే ఇంకా కోపం వస్తుంది. కిందికి వచ్చానంటారు పికప్ చేసుకోవడానికి. సరే కిందికి వెళ్ళి నిల్చుంటా, రారు. 5 minutes అయింది రారు, 10 minutes అయింది రారు. వస్తున్నా, నేను పక్కనే ఉన్నా, కిందే ఉండు. ½ an hour అయినా రారు. పైకి వెళ్ళి కూర్చుంటా, ఆయన పైకి వస్తారు, ఏమీ రాలేదు, కింద వెయిట్ చేస్తున్నా. ఎట్లుంటుంది? కోపం రాదా?
సో ఇలాంటి విషయాల్లో మాకు చాలా జరుగుతూ ఉంటాయి. ఆయన ఎక్కడో శంషాబాద్లో ఉండి మా ఇంటి దగ్గర కిందికి రమ్మంటాడు. అంటే ఆయన దృష్టి ఏంటి, శ్రీవాణి ఫైనల్ వచ్చేటప్పుడు కొంచెం అలా హెయిర్ కామ్ చేసి అలా లిప్స్టిక్ పెట్టుకొని కొంచెం ఇల్లంతా లైట్స్ ఆఫ్ చేసి తాళం వేసుకొని రావడం, ఆయన ఆ దృష్టిలో ఉంటారు. నేనేంటంటే అయ్యో పాపం కింద వెయిట్ చేస్తున్నారని నేను ముందే పరిగెడతాను. ఇది ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ మాకు కొంచెం కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఈ కోపం ముందు నుంచి ఉందా మీకు? నెగిటివ్ షేడ్స్ చేసి 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 ఇంకా ఎక్కువైందా? ఎవరిని మీకు కోపం రాదా? కాదు కాదు, నన్ను అంటున్నారు మీ కోపం. నాకు ఇప్పటికి కూడా తలుచుకుంటే కోపం వస్తుంది నిల్చుంటాం. కానీ ఇలా మీ కోపం తెప్పిస్తే నాకు చాలా బాగుంది. ఇలాంటి మా ఆయన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. అక్కడ చాలా కూడా ఆయన పోనీ అట్లీస్ట్ అవునా వెయిట్ చేసేవారు కూడా అనరు, నో కన్సర్న్ అని లైట్ తీసుకుంటే అట్లీస్ట్ నిల్చున్నా, అవునే నిల్చున్నావా, సారీ నెక్స్ట్ టైం వస్తాను ఒక మాట చెప్పొచ్చుగా చెప్పరు. నాకు అక్కడ కోపం వస్తుంది. సరే పోనీలేండి, ఆ విషయంలో మీకు కోపం వస్తుంది. మీ వారిలో బాగా మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ చెప్పండి. బాగా నచ్చిన బెస్ట్ క్వాలిటీయా? ఆయన దేనికి కూడా నో అనరు. మిడ్ నైట్ ఇప్పుడు నైట్ వెళ్ళి బయటికి వెళ్దాం అనే వరకు తీసుకెళ్ళిపోతారు. మా ఇష్టాలని చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటారు అండ్ అలాగే తీరుస్తారు కూడా. ఓకే, సో అక్కడ వరకు హ్యాపీ చాలు కదా. ఈ క్వశ్చన్ మీ వారిని అడిగితే బాగుంటుంది, బట్ ఆయన లేరు కాబట్టి మీకు చెప్పే ఉంటారు, జనరల్గా చెప్తారు కదా. సో మీ వారికి మీలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? మా వారిలో నాలో నచ్చిన ఆయనే చెప్పారు. చెప్తారు కదా, జనరల్గా చెప్తారు కదా, మీకు ఎప్పుడు చెప్పరా ఈ క్వాలిటీ? దీనికి నేను పడిపోయాను అసలు తెలుసా, దీనికి పడిపోయాను చెప్పరా? అలా చెప్పరు. అవన్నీ ఓకే, శ్రీవాణి చాలా అందంగా ఉంటుందని ఆయన నోట్ నుండి చెప్తే చాలు. నాకు అదొకటే వినాలని కోరిక. చెప్పలేదా ఇప్పుడు? చెప్పడు. మరి ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి? అందంగా ఉన్నాను కాదు, మంచిదాన్ని చేసుకున్నాను. చిన్నప్పటి నుండి నేను చూసాను ఎలా ఉన్నావని, అందుకే చేసుకున్నాను అంటాడు. నేను అందంగా ఉన్నానని చెప్పు అంట, చెప్పడు. అవునులే అంతే అంతే అంతేలే అనుకోపో అంటారా? బాగున్నావే, చాలా బాగున్నావని చెప్పడు ఎప్పుడు. ఓకే, బాగా రెడీ అయ్యావే, డ్రెస్ బాగుంది, బాగా రెడీ చేసుకున్నావే, నేను అందంగా ఉన్నానని చెప్పు విక్కీ అంటే అంతేలే అని వెళ్ళిపోతాడు. ఓకే, షాపింగ్ తీసుకెళ్తారా? ఓకే, అన్ని బాగున్నాయి, క్వాలిటీ సూపర్, అన్ని బాగున్నాయి కానీ వెయిట్ చేస్తారు మా ఆయన ఎక్కువ, అదొకటే నచ్చదు. సరే, ఇప్పుడు నేను కంకణం కట్టుకుంటాను లేండి. మీరు అంటే ఆఫ్ స్క్రీన్లోనైనా తర్వాతనైనా కూడా నేను విక్రమ్ గారితో చెప్పిస్తాను, అందరికీ కనిపించేలాగా మావిడ చాలా అందంగా ఉంటారని చెప్పడు. చెప్పరా అసలు. ఓకే.